స్వరను దారుణంగా అవమానించిన సత్యమ్మ. 'పలికే బంగారమైన' సీరియల్ ఆగస్టు 25వ ఎపిసోడ్లో అసలేం జరిగిందంటే, హాసిని శివ చేయి పట్టుకుని మాట్లాడుతూ ఉంటే అప్పుడే సందీప్ వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి తట్టుకోలేక హాసినిని దగ్గరికి పిలుస్తాడు. నా జీవితంలో నువ్వు నాకు చాలా ముఖ్యం. ఈ హాస్పిటల్ నీది, నా జీవితమే నీది. నేను ఇలాంటివి చూసి భరించలేను అంటాడు. కాస్త అర్థం చేసుకో. నాకు నచ్చని పని చేసి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దు అంటాడు. ఇది నేను అరిచి కూడా చెప్పగలను. ఆ వీడియో ఇప్పటికిప్పుడు బయట పెడతానని బెదిరించగలను. నిన్ను ప్రతిసారి బెదిరించడం నాకు ఇష్టం లేదు అంటాడు. నా జీవితంలో నీకు చాలా పెద్ద స్థానం ఉంది. నేను కట్టిన తాళి కూడా ఉంది చూడు అంటే తాళి తీసి చూపిస్తూ ఉంటాడు. ఇక అదంతా శివ చూస్తాడు. ఇక అక్కడి నుంచి బాయ్ శివ అని సందీప్ వెళ్ళిపోతాడు. శివ మాత్రం కోపంగా పక్కకి వెళ్ళిపోతాడు. మరో సీన్లో అష్టలక్ష్మిని అందరూ ఇంటికి తీసుకొచ్చేస్తారు. అయితే అక్కడ స్వర ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాము అంటుంది అష్టలక్ష్మి. అయితే అష్టలక్ష్మిని పలకరించడానికి స్వర దగ్గరికి వెళితే అష్టలక్ష్మి చేయి పట్టుకుని సత్యమ్మ పక్కకి లాగేస్తుంది. ఇంకా ఏం మిగిలిందని మా ఇంటికి వచ్చారు అంటుంది. నా కొడుకు ఉన్నాడో లేడో చూడ్డానికే వచ్చారా అని సత్యమ్మ స్వరతో అంటుంది. మీరు డబ్బులున్నోళ్ళు కాబట్టి మీకు మనుషులు కనబడరు. వాళ్ళ బాధలు ప్రేమలు ఏవీ కనబడవు. డాక్టరమ్మ కూడా మీతో కలిసిపోయింది. మీరందరూ ఒక్కటైపోయారుగా. సంవత్సరాల తరబడి నా కొడుకుతో ప్రేమ అని ఇప్పుడు మనసు మార్చుకుని నీ కొడుకుని పెళ్లి చేసుకుంది. అందరినీ మోసం చేస్తుంది. మా జీవితంలోకి మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారు? మీ బ్రతికేదో మీరు బ్రతకలేరా అని సత్యమ్మ స్వరతో అంటుంది. పాత చీర కట్టుకుని సంచి పట్టుకుని మా ఇంటికి వచ్చేసరికి మారిపోయారనుకున్నాము. నా కొడుకు మారాడని నువ్వంటే నిజం అనుకున్నాను. ఏమీ మారలేదు అని సత్యమ్మ అంటుంది. ఈ డబ్బు ఉన్నోళ్ళు మారరని నాకు తెలుసు అంటుంది సత్యమ్మ. ఎవరు వాళ్ళు అని పూర్ణిమ దగ్గరకొచ్చి అడిగితే ఆవిడెవరో కాదు, శివ వాళ్ళ అమ్మ అంటుంది అష్టలక్ష్మి. వాళ్ళిద్దరి పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగలేదని స్వర చెప్తున్నా సరే ఎవరూ వినిపించుకోరు. ఇక సత్యమ్మ వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళబోతూ ఉంటే, బాబీ జరిగిందాంట్లో నా తప్పు లేదు. నా కళ్ళల్లోకి చూడరా అంటుంది స్వర. అక్కడ హాసిని నా ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఆ మాటకి ఇంకా ఏదైనా కల్పించి చెప్పి రాయబారం పంపించారా అని శివ స్వరతో అంటాడు. నా మాట విను. అమ్మని అనుమానిస్తున్నావా? ఈ అమ్మ ప్రేమలో కల్తీ ఉండదురా అంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకోవడం నాకు నిజంగా తెలీదు అంటుంది. ఇప్పుడు తెలిస్తే మాత్రం నువ్వు మాత్రం ఏం చేయగలవు? వాళ్ళు బాగుండాలని కోరుకుంటావు అంతే కదా. నేను రంగులు వేసుకునేవాణ్ణి. నేను ఎలా బ్రతికినా నీకు సంబంధం లేదు అంటాడు శివ. నేను బ్రతికినా చచ్చినా పెద్ద తేడా లేదుగా అంటాడు శివ. ఇక జానకి అసలు మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు స్వర తన మనసులో అక్కడ హాసిని బాధ చూడలేక తను ఎంత బాధపడుతుందో, ఎంత నరకం అనుభవిస్తుందో చెప్పాలనే వచ్చానని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే స్వర చెప్పబోతూ ఉంటే హాసిని అనగానే ఆ పేరు నా దగ్గర తీసుకురావద్దని శివ అంటాడు. తన గురించి మాట్లాడాలనుకుంటే వెళ్ళిపో అంటాడు. నన్ను చూడ్డానికి వస్తే చూశానని తృప్తిగా వెళ్ళిపో. మా మధ్య రాయబారం చేయడానికి మా దగ్గరికి రావద్దు అని శివ అంటాడు. నువ్వు అక్కడ ఉంటేనే బాగుంటావు. ఈ పేదోళ్ళు డబ్బుంటే తింటాం, లేదంటే పస్తులుండి ఖాళీ కడుపుతో పడుకుంటాము అంటాడు. మీరు డబ్బుంది కాబట్టి మీ జీవన విధానం ఆలోచన వేరుగా ఉంటుంది. మీ కొడుకు మీ దగ్గరే ఉన్నాడుగా. ఇక్కడికి రావద్దు. నన్ను చూడాలనిపిస్తే ఫోన్లో ఫోటో చూడని శివ అంటాడు. నిన్ను చూడాలని ఎందుకు అనిపిస్తుంది అంటుంది సత్యమ్మ. నువ్వు పెద్ద ఆఫీసర్వి కాదు, ఇంగ్లీషు మాట్లాడవు, డబ్బులు కూడా లేవు కదా. లోకంలో డబ్బున్నోళ్లే గొప్పోళ్ళురా. ఒకరి మంచి కోరడమే తెలిసి కానీ మాకు మీలాగా కుట్రలు కుతంత్రాలు తెలీదని స్వరతో సత్యమ్మ అంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. అసలు ఎందుకు వచ్చారో వినొచ్చుగా అని జానకి అంటున్నా సరే తెలుసుకుని ఏం చేస్తావని సత్యమ్మ జానకిని తిడుతుంది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకే బాధ మిగులుతుంది. ఇదంతా అవసరమా? అక్కడి నుండి వెళ్ళిపోండని సత్యమ్మ ఇక అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని స్వరతో చెప్తుంది సత్యమ్మ. స్వర బాధగా ఇంటికి వెళ్తుంది. మరోవైపు హాసిని బాధపడుతూ హాస్పిటల్లో జరిగిన సంఘటన అంతా తలుచుకుని చాలా ఏడుస్తుంది. బాబీ, ప్రేమంటే నువ్వు నేను మాత్రమే అనుకున్నాను. ప్రేమంటే మనదే అనుకున్నాను. చిన్నప్పటి నుంచి సాగే ఈ ప్రేమ ఇప్పుడు తర్వాత విడిపోయాము, మళ్ళీ కలిసాము. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానో నేను నీకు చెప్పాలన్నా కూడా భయంగానే ఉంది.
సందీప్ ఇలా చేశాడని తెలిస్తే నువ్వు ఊరుకోవు. ఖచ్చితంగా నువ్వు చంపేస్తావు. అష్టలక్ష్మి జీవితం కూడా నాశనం అయిపోతుంది. నాకు చెప్పాలన్నా కూడా భయంగా ఉందని ఏడుస్తూ ఉంటే అప్పుడే స్వర ఇంటికి వచ్చి హాసినిని చూస్తూ కోపంతో రగిలిపోతూ అసలెందుకు పెళ్లి చేసుకుందో అర్థం కావట్లేదు. హాసిని ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. సందీప్ బెదిరించాడా? అసలేం జరిగి ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఏదైతే ఏంటి, ఎన్నాళ్ళు సందీప్ బాబీని బాధపెట్టాడు. ఇప్పుడు హాసిని సందీప్ని పెళ్లి చేసుకుని బాబీని బాధపెడుతుంది. జీవితాంతం మనశ్శాంతి లేకుండా వీళ్ళిద్దరూ నా బాబీకి చేశారని చాలా కోపగించుకుంటే అప్పుడే కాంతమ్మ వచ్చి స్వరతో ఏదో చెప్పబోతూ ఉంటే నాతో మాట్లాడొద్దు, నాకు మాట్లాడే ఓపిక లేదని, కొంతమంది చేసిన పనికి చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయని స్వర హాసినిని చూస్తూ అంటుంది. అప్పుడే పువ్వులు తీసుకుని ఇద్దరు ఆడోళ్ళు వస్తారు. ఏర్పాట్లు నువ్వు చేస్తావా, మమ్మల్ని చేయమంటావా అని వాళ్ళు అంటారు. నేను తర్వాత మాట్లాడతాను, అవి అక్కడ పెట్టేసి వెళ్ళండి అని కాంతమ్మ వాళ్ళతో చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఈ పువ్వులేంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని ఎందుకు వచ్చారని స్వర అడుగుతుంది. ఇంట్లో శుభకార్యం ఏర్పాట్లు చేయమని సందీప్ చెప్పారు. ఈరోజు మంచి రోజట, అందుకే శోభనం ఏర్పాటు చేయమని సందీప్ బాబు చెప్పారని కాంతమ్మ చెప్పేసరికి స్వర చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివ బాధపడుతూ ఉంటే కాలేజీకి వెళ్తాను, జ్వరం తగ్గిపోయిందని. అప్పుడే అష్టలక్ష్మి శివ దగ్గరికి వచ్చి చెప్తుంది. బాగా చదువుకో అంటాడు శివ. ఇక దాసు వచ్చి గుడ్ న్యూస్, మనకి పెద్ద కాంట్రాక్టర్ వచ్చింది, 100 ఫ్లాట్లకి రంగులేసే కాంట్రాక్ట్ వచ్చింది అని చెప్తాడు. అందరూ కాంగ్రెస్ చెప్తారు. మనం తొందరలోనే లక్షాధికారులం అయిపోతాం, కారుల్లో తిరుగుతామని దాసు అంటాడు. ఇక దాసు పూర్ణిమకి తన తండ్రి ఫోటో ఇస్తాడు. ఆ ఫోటో కట్టించి శివే పూర్ణిమకి ఇమ్మంటాడు. అది చూసి ఎమోషనల్ అయిపోతుంది పూర్ణిమ. ఇక శివకి చాలా థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు చాలా మంచివాడివి, ఏమాత్రం పరిచయం లేని నా కోసం ఇదంతా చేస్తున్నావు, థ్యాంక్స్ అంటుంది పూర్ణిమ. మీ నాన్న మంచివాడు, ఎవరికి హాని చేసేవాడే కాదు, దేవుడని. ఎందుకు ఆ దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడో అర్థం కావట్లేదని సత్యమ్మ అంటుంది. ఇక పూర్ణిమ అయితే మా అమ్మ గురించి నాకు భయంగా ఉంది అంటుంది. నేను చేయాల్సిందంతా చేసే వచ్చానని శివ అంటాడు. నువ్వు భయపడనవసరం లేదు అంటాడు. మీ అమ్మ చేసిన మోసాలకు సంబంధించి బీరువాలో ఉన్న కాగితాలు, ఫోటోలు పోలీసులకు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేశాను. ఈ పాటికే మీ అమ్మని, ఆ దుకాణంని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసుంటారు. వాళ్ళు బయటికి రావడానికి 15 ఏళ్ళు పడుతుంది. నువ్వు భయపడొద్దు అని శివ అంటాడు. అప్పుడే కాంతమ్మ ఇంటికి వస్తుంది. నువ్వు ఆ ఇంటి మనిషివి, మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటుంది సత్యమ్మ. నేను ఈ పేటలో పువ్వుల కోసం వచ్చాను, ఎలాగో ఇక్కడి దాకా వచ్చానుగా, పలకరించి పోదామని వచ్చాను అంటుంది కాంతమ్మ. నీకంత అర్జెంటుగా పూలతో పనేంటి అని సత్యమ్మ అడిగితే, ఏదో ఒకటి చెప్తే ఒక గోల, ఏమీ చెప్పకపోతే మరో గోల, మీరు బాధలో ఉన్నారుగా, నేను వెళ్తానని కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే జానకి ఆగమంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.